హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. చైతు బాల్కనీలో రైలింగ్ పట్టుకొని బయటికి చూస్తూ సైలెంట్గా ఉన్నాడు. పల్లవి వెళ్ళి చైతు రైలింగ్కి పట్టుకున్న చేతుల మధ్యలో దూరి చైతుని గట్టిగా హక్ చేసుకొని సారీ 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 అని చెప్పింది. చైతు సైలెంట్గా ఉన్నాడు. ఏదైనా మాట్లాడు, సారీ చెప్తున్నా కదా, తెలుసా నేనెవరికీ సారీ చెప్పలేదు అని పల్లవి అనింది. చైతు అప్పటికి సైలెంట్గా ఉండేసరికి చైతు సారీ ప్లీజ్ మాట్లాడు, అప్పుడు నాకు నోటి దురద కాస్త ఎక్కువ, ఎప్పుడు ఏం మాట్లాడి చవాలో అస్సలు తెలీదు, అందుకే ఇన్ని తిప్పలు అని పల్లవి అనింది. ఇప్పుడెందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు, అసలు సారీ ఎందుకు అని చైతు అడిగాడు. అదిగో చూసావా గుర్రుగా మాట్లాడుతున్నావు అని పల్లవి తల పైకి ఎత్తి చైతుని చూస్తూ అడిగింది. చైతు రైలింగ్ని వదిలి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని నేనేం గుర్రుగా మాట్లాడడం లేదు అని చైతు అన్నాడు. పల్లవి చైతు చేతులు విడిపించి టైట్ హగ్గిచ్చి బుద్ధి లేదు, తప్పైంది, ఇంకోసారి ఇలా జరగదు అని బాధగా అనింది. చైతు పల్లవి వైపు చూసి కళ్ళు మూసుకొని ఒకసారి ఒకరిని దూరం చేసుకున్నా ఇప్పుడు ఇంకొకరు కూడా దూరం అయితే ఎలా తట్టుకోవాలో కూడా తెలీదు, అందుకే అనుకుంటే ఈ కోపం అని మనసులో అనుకొని పల్లవి చుట్టూ చేతులు వేసి పట్టుకొని సైలెంట్గా ఉండిపోయాడు చైతు. పల్లవికి చాలా రిలాక్సింగ్గా అనిపించి చైతు వైపు తల ఎత్తి కాస్త వంగు అని అనింది. చైతు ఎందుకు అని అడిగాడు. చెప్తే కానీ రావా అని పల్లవి చైతు కాళ్ళ మీద ఎక్కి బుగ్గ మీద ముద్దిచ్చి సారీ యాక్సెప్టెడ్ కదా అని కళ్ళు టపటప కొడుతూ అడిగింది. యాక్సెప్టెడ్ అని చైతు అన్నాడు. పల్లవి నవ్వి అమ్మయ్యా అని అనింది. చైతు అక్కడే కౌచ్లో కూర్చొని పల్లవిని పైన కూర్చోబెట్టుకొని ఏంటి వ్రతం చేస్తా అంటున్నావు అని అడిగాడు. అవును చేస్తాను, తెలుసా పెళ్ళయ్యాక అమ్మాయిలు ఈ వ్రతం తప్పకుండా చేయాలంట అని పల్లవి చెప్పింది. చైతు నవ్వి నువ్వు చేయలేవు పల్లవి అని అన్నాడు. ఎందుకు చేయలేను, నేను చేయగలను, ఈ పల్లవి సంగతి నీకు తెలీదు అని పల్లవి తన బలాన్ని చూపిస్తూ చెప్పింది. చైతు నవ్వుతూ పొద్దున్నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి అని అన్నాడు. వాట్, ఉపవాసంనా అని అరిచి ఏం పర్లేదు నేనుంటాను అని డల్గా చెప్తూ చికెన్ గుర్తు రాగానే నాలుక చప్పరించి చిచి అనుకొని చైతు నేను నిగ్రహంగా ఉంటాను అని అనింది. చైతు పల్లవి నడుం చుట్టూ చేతులు బిగించి ఇవన్నీ మనకు అవసరమా, ఎందుకు చెప్పు అని అన్నాడు. అవసరం చైతు, చాలా అవసరం, సంవత్సరానికి ఒక్కసారి నీకోసం ఉపవాసం ఉండలేనా అని నాలుగు ఖర్చుకొని అదే దేవుడి కోసం అని పల్లవి అనింది. చైతు నవ్వి అచ్చా అలాగా, మరి నా కోసం ఏం చేయవా, అన్ని జ్ఞాన్ కోసం ఆ దేవుడి కోసమేనా అని అడిగాడు. ఏం చేయాలి నీకోసం అని పల్లవి ఆలోచిస్తూ ఏం చేయాలో నువ్వు అడుగు, అప్పుడు తప్పకుండా చేస్తాను అని పల్లవి అనింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా ఏదైనా అడుగుతాను మరి అని చైతు అన్నాడు. ష్యూర్ ష్యూర్ అని పల్లవి థమ్సప్ సింబల్ చూపించింది. అవును ఇందాకేంటి తెగ అబద్ధాలాడేశావు అని చైతు టీషర్ట్ లోపలికి చేతులు పోనిస్తూ అన్నాడు. పల్లవి బ్లష్ అవుతూనే నేనేం అబద్ధాలాడాను అని అడిగింది. నువ్వు నాకు తప్ప ఎవరికీ సారీ చెప్పలేదా అని చైతు నడుం మీద గిల్లాడు. అబ్బా చైతు అని పల్లవి ఉడుక్కుంటూ నిజం నీకే మొదటి సారీ చెప్పాను అని అనింది. నా ముందే ఎన్నిసార్లు జ్ఞాన్కి సారీ చెప్పలేదు అని చైతు అడిగాడు. ఓ అదా, జ్ఞాన్ అంటే నా కొడుకే కదా, అందుకే లెక్కలేదు, అది తూచ్ అని పల్లవి అనింది. చైతు పల్లవి బుగ్గ కొరికి మరి నేను పల్లీలు పుట్నాలు పప్పు అమ్ముకునేవాడినా అని అడిగాడు. పల్లవి నోటి మీద చెయ్యడ్డు పెట్టుకుని నవ్వుతూ ఛా అదేం పోలిక అని అనింది. మరి నేనేంటి అని చైతు అడిగాడు. పల్లవి చైతు వైపు తిరిగి మెడ చుట్టూ చేతులు వేసి చూపులు దించి నువ్వు నాకు అని చిన్నగా అని పెద్దగా నవ్వుతూ స్ట్రేంజర్వి అని చెప్పి చైతు తలని ఢీకొట్టి లేచి రూమ్లోకి పరుగుపెట్టింది. ఏయ్ హాఫ్ బ్రెయిన్ ఆగు అని చైతు 2 అడుగుల్లో పట్టుకొని తన గిలిగింతలు పెడుతూ నేను స్ట్రేంజర్నా, చెప్పు నేను స్ట్రేంజర్నా అని అడిగాడు. పల్లవి నవ్వుతూ కాదు సారీ చైతు నేను నవ్వలేను అని రిక్వెస్ట్ చేసింది. అది అలారా దారికి అని పల్లవిని ఎత్తుకొని ఇప్పుడు చెప్పు నేనెవరు అని చైతు అడిగాడు. పల్లవి బుగ్గ మీద వేలు పెట్టుకొని ఓవర్ థింక్ చేస్తూ ఏమో టైం వచ్చినప్పుడు చెప్తాను, ఇప్పటికే మాత్రం స్ట్రేంజర్ని అని అనింది. పల్లవిని బెడ్ మీద వేసి పక్కన చేరి దగ్గరికి లాక్కొని లిప్స్ మీద వేలితో టచ్ చేస్తూ నేనెవరో చూపించనా అని చైతు అడిగాడు. పల్లవి సిగ్గుతో చెంపలు 2 చల్లగా మారి సిద్ధమే అన్నట్టు అందంగా నవ్వింది. చైతు ముద్దుతో మొదలుపెట్టి తనని కొంచెం కొంచెం ఆక్రమిస్తూ మరోసారి ఇద్దరూ ఒక్కటయ్యారు. తెల్లారి పల్లవి లేచి రెడీ అయి హాల్లో నుండి
తన రూమ్లోకి వెళ్తున్న వసుని చూసి వడివడి అడుగులతో వసు రూమ్లోకి వెళ్ళి అటువైపు తిరిగి ఉన్న వసుని విసురుగా తన వైపు తిప్పుకుంది పల్లవి. ఏయ్ ఏంటి అని చెయ్యి రుద్దుకుంటూ అడిగింది వసు. నా రూమ్లోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు, మళ్ళీ మళ్ళీ అదే పొరపాటు చేస్తున్నావు. అసలేం కావాలే నీకు అని పల్లవి అడిగింది. నాకేం కావాలో నాకు క్లారిటీ ఉంది అని వసు ఆరగంటగా ఆన్సర్ చేసింది. ఏం తెలుసా నీకు బోడి, ఎంతసేపు పెళ్ళైన మగాన్ని కోరుకుని ఎలా దక్కించుకోవాలని చూస్తూ ఉంటావు అని పల్లవి అడిగింది. వసు కళ్ళతో రెక్లెస్గా చూడడంతో నీతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నా రూమ్లోకి వస్తే ఈసారి చైతుకి చెప్పాల్సి ఉంటుంది, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి బయటికి వచ్చింది. పోవే పో, త్వరలో నువ్వు ఈ ఇల్లు వదిలిపోయే రోజు చాలా దగ్గరలో ఉంది అని వసు నవ్వుకుంది. పల్లవి జ్ఞాన్ని స్కూల్కి పంపి టిఫిన్ తినకుండా రూమ్లో కూర్చొని అసలు వసుకి ఏం కావాలి, ఎందుకు నేను లేని టైంలో పదే పదే నా రూమ్లోకి వస్తుంది అని ఆలోచిస్తూ ఉంది. చైతు రెడీ అవుతూ కనీసం నేను వచ్చింది కూడా పట్టించుకోలేదు అని అనుకుని పల్లవి దగ్గరికి వెళ్ళి పల్లవి అని పిలిచాడు. కానీ పల్లవి పట్టించుకోలేదు. పల్లవి నిన్నే అని భుజం మీద చెయ్యి వేయటంతో ఉలికిపడి ఏంటి చైతు అని అడిగింది. అదే నువ్వే చెప్పాలి, ఏమైంది, ఏదో ఆలోచిస్తూ ఉన్నావు అని చైతు అడిగాడు. ఏం లేదు చైతు, ఊరికే ఏదో ఆలోచిస్తూ అలా చాలా దూరం వెళ్ళిపోయానంతే అని నవ్వింది. తన నవ్వు అబద్ధమని తెలిసిన చైతు ఫోర్స్ చేయకుండా నుదుటి మీద కిస్ చేసి వెళ్దామా అని అడిగాడు. చైతు నేను 1 గంట ఆగొస్తాను అని పల్లవి అనింది. సరే కారుందిగా, డ్రైవర్ ఉంటాడు, వచ్చేయ్ అని చైతు చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. పల్లవి చైతు వెళ్ళగానే కార్తీక్ని కలవడానికి వెళ్ళింది. పల్లవి వెళ్ళేసరికి కార్తీక్ ఎదురు చూస్తూ ఉండడంతో చెప్పు కార్తీక్ ఏంటి అని కూర్చుంటూ అడిగింది. ఏం లేదు, ఊరికే నేను కలవాలి అనిపించింది అని కార్తీక్ అన్నాడు. ఊరికేనా, ఏదో పని అంటే వచ్చాను అని పల్లవి అనింది. ఏంటి పల్లవి, పని ఉంటే తప్ప నువ్వు నన్ను మామూలుగా కలవకూడదా అని కార్తీక్ డల్గా అడిగాడు. అలా ఏం కాదు, ఆఫీస్ టైం అయింది కదా అని పల్లవి అనింది. ఇద్దరికీ కాఫీ రావడంతో తాగుతూ పల్లవి నీకు ఆఫీస్లో ఇబ్బంది అయితే మన ఆఫీస్కి వచ్చాయి, హ్యాపీగా ఉండొచ్చు అని కార్తీక్ ఆశగా అడిగాడు. లేదు కార్తీక్, నాకు అగ్రిమెంట్ ఉంది, రాలేను అని పల్లవి ఖచ్చితంగా చెప్పింది. హో అవునా, అగ్రిమెంట్ బ్రేక్ చేస్తే ఎంత అమౌంట్ అడుగు, నేను పే చేస్తాను అని కార్తీక్ అన్నాడు. వద్దు కార్తీక్, అక్కడ మా నాన్న ఉన్నారు, నేను రాను అని పల్లవి అనింది. హో అవునా, సరే కానీ నాతో రోజు కనీసం 10 నిమిషాలైనా కాల్లో మాట్లాడొచ్చు కదా పల్లవి అని కార్తీక్ అడిగాడు. ట్రై చేస్తాను అని పల్లవి కాఫీ ఫినిష్ చేసి నవ్వింది. థ్యాంక్స్ అని మన కాలేజ్ డేస్ చాలా బ్యూటిఫుల్గా ఉండేవి కదా అని కార్తీక్ అన్నాడు. హా అవును అని పల్లవి అనింది. అలా మొదలైన మాటలు 20 నిమిషాల పాటు సాగాయి. పల్లవి టైం చూసి హో గాడ్, గంట దాటింది అని కార్తీక్ నేను వెళ్ళాలి, బాయ్ బాయ్ అని చెప్పి హడావిడిగా వెళ్ళింది. కార్తీక్ నవ్వుతూ పల్లవి నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావు, నాకు స్పష్టంగా తెలుస్తుంది, తప్పకుండా నీకు నా లవ్ని చెప్తాను అని అనుకున్నాడు. చైతు లేచి రత్నం మణి అంకుల్ ఇంటికి వెళ్ళాలి, ఏర్పాట్లు చూడు అని అన్నాడు. సార్ అలాగే అని మణికి కాల్ చేసి కనుక్కొని సార్ ఉన్నారంట, రమ్మని చెప్పారు అని రత్నం అన్నాడు. సరే పద అని చైతు ఒక ఫైల్తో లేచి బయటికి వెళ్ళాడు. గంటలో మణి ఇంటికి చేరుకొని చైతు ఆఫీస్ రూమ్ వైపు వెళ్ళాడు. రా చైతు కూర్చో, ఎలా ఉన్నావు అని వరుస ప్రశ్నలు వేశారు. చైతు చిన్న స్మైల్తో బాగున్నాను అంకుల్, మీతో ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను అని చెప్పాడు. అవునా, ఏంటది అని మణి అడిగాడు. అంకుల్ నా డివోర్స్ని నేను క్యాన్సిల్ చేయాలి అనుకుంటున్నా అని చైతు అన్నాడు. వాట్, చైతు నిజమా అని మణి అడిగాడు. రత్నం కూడా ఆశ్చర్యపోతూ చూశాడు. అవును అంకుల్, నేను లైఫ్ లాంగ్ పల్లవితో కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నాను అని చైతు చిన్నపాటి అందమైన నవ్వుతో చెప్పాడు. రత్నం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. చైతు ఐ నో దిస్ విల్ హ్యాపెన్ వన్ డే అని మణి నవ్వుతూ అన్నాడు. అంకుల్ మా మ్యారేజ్ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందని మీకు తెలుసు, అందుకే డివోర్స్కి అప్లై చేశాను. బట్ ఇప్పుడు మొత్తం చేంజ్ అయింది. షీ ఈజ్ ద వన్ అని నాకు క్లియర్గా అర్థమైంది, అందుకే డివోర్స్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నా అని చైతు అన్నాడు. చైతు ఆ రోజు పల్లవిని చూసినప్పుడే అనిపించింది, తన అల్లరి మాటలతో పాటు బాధ్యతగా నిన్ను మీ అమ్మా నాన్న ముందు వెనకేసుకొని రావడం అన్నీ గమనించిన రోజే అనుకున్నా నువ్వు ఇలా వస్తావని, కానీ ఇంత త్వరగా కాదు అని మణి అన్నాడు. అంత త్వరగా మారిపోతానని నేను అస్సలు అనుకోలేదు అంకుల్. పల్లవి అని చిన్నగా అని తనలో ఏదో మ్యాజిక్ ఉంది అంకుల్, అందుకే అనుకుంటా నేను మారిపోయాను.
నాకు భార్య ఇంటికి కోడలు అనుకునే కంటే జ్ఞానికి అమ్మగా నాకు బాగా నచ్చింది అంకుల్. ఎంతంటే జ్ఞాన్ని చారు అయినా ఇంత ప్రేమిస్తుందా అని అనుమానం కలిగేంతలా అని చైతు అన్నాడు. లక్కీ చైతు నువ్వు అని మణి అన్నాడు. చైతు నవ్వి కాస్త ఈ క్యాన్సిలేషన్ ప్రాసెస్ త్వరగా చూడండి అని కోరాడు. చైతు ఒక్కసారి అప్లై చేశాక క్యాన్సిల్ చేయడం కుదరదు. హియరింగ్ డేట్ రోజు వచ్చి ఇద్దరికి ఇష్టం లేదని చెప్తే సరిపోతుంది అని మణి అన్నాడు. అవునా, ఓకే మరి నేను బయలుదేరుతాను అంకుల్ అని చైతు అన్నాడు. ఓకే చైతు అని నవ్వాడు మణి. రత్నం చైతు అక్కడి నుండి ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు. కారులో వెళ్తూ, సార్ మీరు నిజంగా ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుంటారని నేను అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది. నాకు 3 ఏళ్లగా తెలిసిన మీరు వేరు, ఈ 3 నెలలు వేరు. పల్లవి వచ్చాక చాలా మార్పు వచ్చింది సార్. ఇంట్లో కళగా ఉంది అని రత్నం అన్నాడు. చైతు నవ్వి అవును రత్నం అని అన్నాడు. దారిలో వెళ్తూ డ్రైవర్ కారు ఆపు అని చైతు విండో నుండి బయటికి చూశాడు. రత్నం కూడా చూసి నవ్వుకొని సార్ రోడ్డు దాటడం రావడం లేదు అని అన్నాడు. చైతు కారు దిగి రోడ్డు దిగడానికి అవస్థ పడుతూ ఉన్న పల్లవి దగ్గరికి వెళ్ళాడు. ఎదురుగా వచ్చే చైతుని గమనించకుండా సైడ్కి చూస్తూ రే పంది స్లోరా స్లో, నేను ఆఫీస్కి పోవాలి, మీరంతా ఇలా వచ్చేస్తే నేను ఎక్కడ చావను అని పల్లవి గొనుక్కుంటూ ఉంది. చైతు భుజం మీద చిన్నగా తట్టాడు. నువ్వు ఉండవయ్యా మధ్యలో అని ఒక అడుగు వేసి మళ్ళీ వెనక్కి వచ్చింది. చైతు నవ్వుకొని మళ్ళీ భుజం తట్టాడు. ఏంటయ్యా నువ్వు అని సాగదీస్తూ హిహి అని నవ్వుతూ చైతు నువ్వా అని అనింది. ఏంటిక్కడ అని చైతు అడిగాడు. ఆఫీస్కి వస్తూ ఇక్కడ హ్యాండ్మేడ్ షుగర్ ఫ్రీ చాక్లెట్స్ దొరుకుతాయి, జ్ఞాన్ కోసం కొని రోడ్డు దాటుతుంటే నువ్వు ఇలా కనిపించావు అని పల్లవి అనింది. ఎప్పటి నుండి రోడ్డు దాటుతున్నావు అని చైతు అడిగాడు. అంటే బిజీ రోడ్, ట్రాఫిక్ కదా అని పల్లవి తలగొక్కుంది. చైతు పల్లవి చేయి పట్టుకొని పద అని చకచకా దాటిస్తూ కార్ వరకు తీసుకొని వెళ్ళాడు. బాప్రే అని పల్లవి ఊపిరి పీల్చుకొని చైతు ఎంత సులువుగా వచ్చేసావు అని కార్ ఎక్కింది. చైతు కూడా కారెక్కి పోని అని అన్నాడు. విద్య ఆఫీస్లో కార్తిక్ మళ్ళీ గమనించి వీడు రోజు రోజు హుషారుగా తయారవుతున్నాడు, అదేమంటే 10 రోజుల్లో నీకే తెలుస్తుంది అంటాడు. ఇప్పుడు ఒక రోజు తగ్గినట్టే కదా, అంటే 9 రోజుల్లో ఏదో తెలుస్తుందన్నమాట అని అనుకుంది. ఐ లవ్ యూ అని రోషన్ విద్యకి మెసేజ్ చేశాడు. విద్య మెసేజ్ ఓపెన్ చేసి చిన్న స్మైల్ చేసి కనపడనివ్వకుండా ఓకే అని రిప్లై ఇచ్చింది. ఓకే అంటే ఓకే అని రోషన్ మళ్ళీ మెసేజ్ చేశాడు. ఓకే అంటే ఓకేనే, డోంట్ డిస్టర్బ్ మీ సార్, ఐఎమ్ ఇన్ వర్క్ అని సిన్సియర్ వర్కర్లా మెసేజ్ చేసి ఫోన్ పక్కన పెట్టింది. రోషన్ నవ్వుకొని ఇప్పుడు నాకు మొత్తం అర్థమైంది విద్య, ప్రేమలో ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నీ తెలుసు, చెప్తాను ఈ సంగతి అని అనుకున్నాడు. చైతు పల్లవికి కాల్ చేసి రమ్మని చెప్పడంతో క్యాబిన్లోకి వెళ్ళింది. పల్లవి ఇలారా, పోస్టర్స్ రెడీ అయ్యాయి అండ్ సాంగ్ టీజర్ కూడా రెడీ అయింది అని చైతు అన్నాడు. నిజంగా అని పల్లవి ఎగ్జైట్ అవుతూ చైతు పక్కకి వెళ్ళి తన ల్యాప్లో చూసింది. చైతు టీజర్ పెట్టి ఓన్లీ టీమ్ అండ్ మనం సాంగ్స్ ఏ కంపెనీకి రెడీ చేశామో వాళ్ళు మాత్రమే చూశారు, ఇంకా రిలీజ్ చేయలేదు కదా, నీకే ముందుగా చూపిస్తున్నా అని చెప్పాడు. పల్లవి టీజర్ పెట్టగానే కళ్ళు పూర్తిగా స్క్రీన్కి అప్పగించేసి చూసి ఇంత రొమాంటిక్గా యాక్ట్ చేశానా, వామ్మో చైతు తెలియకుండానే ఎన్ని చేసేసామనుకొని, చైతు సాంగ్ చాలా బాగుంది, పాటలు తక్కువ వినే నాకే నచ్చిందంటే తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది అని పల్లవి అనింది. చైతు చూసి నాకైతే సాంగ్లో నువ్వే అన్నింటికన్నా బాగా నచ్చావు అని అన్నాడు. పల్లవి ఏం మాట్లాడకుండా నవ్వుతూ నువ్వు కూడా చాలా బాగున్నావు చైతు అని చెప్పింది. చైతు నవ్వి తన నడుము పట్టుకొని తన వైపు తిప్పుకొని నీకంటే కాదులే అని అన్నాడు. అదేం కాదు నువ్వే బాగున్నావు అని పల్లవి తలదించుకొని చెప్పింది. నమ్మడం లేదా చూడు అని కొన్ని కవర్స్ పల్లవి ముందు పెట్టాడు చైతు. ఏంటివి అని పల్లవి అడిగింది. ఓపెన్ చేసి చూడు అని చైతు నవ్వుతూ అన్నాడు. పల్లవి ఒక కవర్ ఓపెన్ చేసి చదివి వాట్, నాతో కొత్త ఆల్బమ్ చేయడానికి ప్రపోజల్ చైతు అని అనింది. అవును, టీజర్ చూశాక ప్రొడ్యూసర్స్ అండ్ కంపెనీ నుండి నీకొచ్చిన ప్రపోజల్స్ అని చైతు అన్నాడు. చిచి నాకేమొద్దు, నేను నీతో అంటే చేశాను కానీ ఇలా ఎవరితో పడితే వాళ్ళతో నో వే అని పల్లవి అనింది. యాక్టింగ్ తప్పు కాదు పల్లవి, నీకు నచ్చకపోతే వదిలేయ్ అని చైతు అన్నాడు. వద్దులే చైతు, ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నా, చాలు నాకు అని పల్లవి అనింది. అవును ఇప్పుడు నాతో బాగానే యాక్ట్ చేసావుగా అని చైతు అన్నాడు. అప్పుడు ఊటీలో షూట్ అన్నావుగా, జ్ఞాన్ కోసం ఒప్పుకున్నా, కానీ ఊటీ నా లైఫ్నే మార్చేసింది అని పల్లవి అనింది. నా లైఫ్ కూడా అని చైతు అన్నాడు. పల్లవి ఆ మాటకి చైతు చారు గురించి అన్నాడేమో అనుకుని కాసేపు లోన్లీగా వదిలేయడం బెటర్ అనుకుని చైతు వర్క్ ఉంది అని పల్లవి వెళ్తుంటే చైతు క్షణం పాటు ఆలోచించి పల్లవి అని లేచి ఒక అడుగులో తన చేయి పట్టుకొని ఆపి తన వైపు వెళ్ళాడు.
పల్లవి తలెత్తి చైతు కళ్ళల్లోకి చూసింది. చైతు పల్లవిని పట్టుకొని కళ్ళు మూసుకొని, నేను అనింది నీతో పాటు ఊటీ వచ్చిన తర్వాత గురించి అని అన్నాడు. పల్లవి నవ్వి, చైతు నేనేం అనుకోలేదు, అన్నీ తెలిసే దగ్గరయ్యాను, మరెందుకు అనుకుంటాను? నువ్వు ఇప్పుడున్న లైఫ్ కన్నా ముందు లైఫ్ అంటే నీ ఇష్టమన్నా కూడా నేనేం అనుకోను, ఎందుకంటే నాకు తెలిసి నీ జీవితంలో సంతోషంగా ఉన్నది అప్పుడే కదా అని పల్లవి అనింది. చైతు పల్లవిని వదిలి, నా లైఫ్ అప్పుడు చాలా బాగుండేది, కానీ ఇప్పుడు చాలా బాగుంది, ఓన్లీ బికాస్ ఆఫ్ యూ అని ప్రేమని మొత్తం కలగలిపిన గొంతుతో అన్నాడు. ఆ మాట పల్లవి కళ్ళల్లో సంతోషంతో కన్నీళ్లు చేరడంతో చైతు తనని గుండెకి హత్తుకొని కాసేపు ఉండిపోయాడు. పల్లవి ఆ వెచ్చని కౌగిలిలో చాలా హాయిగా కాసేపు ఉండిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.